ఇక్కడ నా యందు మీకు సమాధానం 16వ అధ్యాయం 33వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఏమంటాడు అక్కడ? నా యందు మీకు సమాధానం. ఎక్కడ సమాధానం ఉందమ్మా? యేసుక్రీస్తు నందే మనకి సమాధానం, సంతోషము, శాంతి, నెమ్మది వస్తుందన్నమాట. 1696 పేజీకి వస్తుంది అనుకుంటాను. 1633వ వచనం ఉంటుంది, నా యందు మీకు సమాధానం కలుగునని నేను ఈ మాట మీతో చెప్తున్నాను. లోకములు మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించున్నాను. బా, ఎంత మంచి మాట, చక్కని మాటలు చెప్తున్నాను. కాబట్టి పౌలు గారు గొప్ప సాక్ష్యం ఏంటంటే, మీకు గలతీ పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే మీకు మంచి మాటలు కనపడతాయి. పౌలు గారు గొప్ప సాక్ష్యం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ఎంత పెద్ద మాట అండి! క్రీస్తుతో కూడా సిలువ వేయబడి అంటే నాకు ఈ లోకంతో పని లేదు, ఆయన సిలువలో పాలిభాగస్తుని అవుతున్నాను అని చెప్పి అంటాడు. ఎక్కడో జీవించేవాడను నేను కాదయ్యా, క్రీస్తే నా యందు జీవించున్నాడు, దేవుని నామం మహిమకలుగును గాక. అంటే క్రీస్తుకి వేరుగా లేడాయన, క్రీస్తు ఆయన కలిసిపోయారు. అంటే శ్రమ పడటానికి ఇష్టపడుతున్నాడు. ఈయన నల్లగా తప్పించుకోవడం కాదు, ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. యేసుక్రీస్తు అలా సిద్ధపడ్డాడు, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పౌలు గారు ఈ మాట రాస్తున్నాడు. క్రీస్తే ఎక్కడో జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు జీవితం ఏంటి అంటే, నేను ఇప్పుడు శరీరం ముందు జీవించున్న జీవితం అట నిన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవిస్తున్నాను చెప్పాట. అద్భుతం అన్నమాట. కాబట్టి పిల్లలు మీరు గమనించండి, మీరు ఆత్మపరిశీలన చేసుకున్నాం, మనం ఎలా బతుకుతున్నాం, క్రీస్తులో ఉన్నాం. 8 పాయింట్స్ చెప్పాను. మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ఆలోచన చేస్తే ఎంతమంది క్రీస్తులో ఉంటున్నారు, వాక్యం ఎంతమంది నేర్చుకుంటున్నాం, ఎంతమంది వాక్యం హృదయంలో భద్రపరుచుకుంటున్నాం అని చూస్తే ఎక్కువ మంది కనపట్ల విశ్వాసం తగ్గిపోతున్నారు. తర్వాత లోకాశకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే వ్యభిచారం ఉన్నారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా అని చెప్పి అంటాడు. ఇంకెందుకు రక్షణ మొదలదంటే, యుగ సంబంధంలో దేవత అంట అవిశ్వాసుల మనోనేత్రములకు ముడితనం కలిగేసింది కాబట్టి ఆలైపోతారని చెప్పి అంటున్నాడు.